తేమ శాతం చూసిన తరువాతే రైతుల ధాన్యాన్ని సర్టిఫై చేస్తామని చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యానికి మిల్లర్లు తక్కువ రేటు ఇస్తున్నారని, దీంతో 17% కంటే ఎక్కువగా తేమ శాతం ఉంటే ఆ ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచిస్తున్నామని అగ్రికల్చరల్ అధికారులు చెబుతున్నారు. దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామంటున్న వ్యవసాయ శాఖ ఏఈఓతో మన నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ పిఏసిఎస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఐకేపీ అదేవిధంగా పిఏసిఎస్ సెంటర్లకు రైతులు ధాన్యాన్ని తీసుకొని వస్తూ ఉండడం జరిగింది. అయితే ఈ సమయంలోనే రైతులు తీసుకొస్తున్న ధాన్యం విషయంలో ఇటీవల కాలంలో సివిల్ సప్లై కమిషనర్గా ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా మారిందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు అనేవారు తీసుకొచ్చేటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ధాన్యాన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి అతను వ్యాఖ్యానించిన సందర్భం అయితే ఉండడం జరిగింది. రైతులు ఈ యొక్క హార్వెస్టర్స్ మిషన్స్ ద్వారా వరి కోత కోసిన తర్వాత డైరెక్ట్గా పిఏసిఎస్ సెంటర్స్ కానీ అదేవిధంగా ఐకేపీ సెంటర్స్ కానీ తీసుకొచ్చేసేసి ధాన్యాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా తేమ శాతం ఉన్నటువంటి ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాము, వాటికి మద్దతు ధర ఏ విధంగా ఇస్తామని చెప్పేసి కూడా చౌహాన్ వ్యాఖ్యానించిన సందర్భం అయితే ఉంది. సో ప్రజెంట్గా మనము ఐకేపీ సెంటర్ దగ్గరికి కూడా రావడం జరిగింది. ఈ యొక్క ఐకేపీ సెంటర్ ద్వారా ఏ విధంగా మాయిశ్చర్ చేస్తారు అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఏ విధంగా మాయిశ్చర్ చేసేసి రైతులు పండించినటువంటి ధాన్యానికి సంబంధించి ఎంత తేమ శాతం ఉందనే విషయాన్ని నిర్ధారిస్తారనే విషయాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రజెంట్గా మన ముందు ఏఈఓ మేడం ముందు జరిగింది. మేడం చెప్పండి, ఈ యొక్క రైతులు పండించిన ధాన్యానికి సంబంధించేసి మాయిశ్చర్ అనేది ఏ విధంగా మీరు గుర్తించడం జరుగుతుంది? కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆరబెట్టుకోమని చెప్తాము. ఆరబెట్టుకొని చెప్పిన తర్వాత మనం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించడానికి వచ్చినప్పుడు వాళ్ళ ధాన్యం యొక్క రాశిని మనం గమనించడం జరుగుతుంది. అలా గమనించినప్పుడు పెద్ద కుప్పన చిన్న కుప్పన చిన్న రాశిన అనేది చూస్తాము. చూసి దాంట్లో చిన్న రాశి అయితే దాని క్వాంటిటీని బట్టి ఎన్ని శాంపుల్స్ తీయాలి, పెద్ద రాశి అయితే ఎన్ని శాంపుల్స్ తీయాలనేది చూస్తాము. చూసిన తర్వాతను చిన్న రాశి అయితే ఒక 4-5 శాంపుల్స్ తీస్తాము. తీసి దాన్ని ఒక దగ్గర తీసుకొస్తాము. 5-6 శాంపుల్స్ తీసుకుంటాం కదా, ఆ బంచ్ ఆఫ్ సీడ్ని తీసుకొచ్చి మేము ఇట్లా క్వాడ్రంట్ మెథడ్లో వేర్ చేస్తాము. వేర్ చేసి అలా చేయగా వచ్చిన ఒక 100 grams ఆఫ్ సీడ్ని తీసుకుంటాము. అది కూడా ఎందుకు తీసుకుంటాము, మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది రాశిలో మనం అక్కడక్కడ ఎందుకు తీసుకుంటాము అంటే మాయిశ్చర్ కంటెంట్ మొత్తం కూడా ఎంత ఉందనేది తెలుసుకోవడానికి తీసుకుంటాము. ఆ విధంగా తీసుకున్న సీడ్ని మిక్స్ చేసిన తర్వాత అంతా ఈ విధంగా చేసుకొని వీటిని ఇలా 4 సమాన భాగాలుగా చేస్తాము. ఇలా 4 భాగాలుగా చేసుకొని ఇలా ఈ క్వాడ్రంట్ మెథడ్లో ఇలా తీసుకుంటాం. 100 grams ఆఫ్ సీడ్ వచ్చే వరకు మనం ఈ విధమైన పద్ధతి మనం చేసుకోవాలండి. టోటల్గా 100 grams వరకు? అవునండి. ఇందులో 100 grams ఆఫ్ సీడ్ని ఇందులో వేసేస్తాము. మిషన్ 0 ఉందా లేదా చూసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత సెకండ్ నంబర్ మీద మనం చేస్తాము. ఇక్కడ ప్యాడీ 100 grams ఆఫ్ సీడ్ అని మనకి ఉంటుంది క్వాంటిటీ. ఆ విధంగా మన మాయిశ్చర్ మిషన్లో సీడ్ వేశాక ఈ విధంగా చూస్తాము. చూసినాక ఇక్కడ మనకి కంటెంట్ ఎంత ఉంది, మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది అనేది మనకి డిస్ప్లే అవుతుంది. 17.7 ఉంది. మేము ఈ విధంగా వచ్చిన సీడ్ని మేము కన్సిడర్ చేయము, పర్చేసింగ్కి కన్సిడర్ చేయము. ఆ ఫార్మర్ది ఈరోజు రిజెక్ట్ చేస్తాము. ఏం చెప్తాము ఆ విధంగా ఫార్మర్కి, రాసి ఇంకా తేమ శాతం అలాగే ఉంది, ఇంకా తక్కువ చేసుకున్నాక మేము మళ్ళీ రివిజిట్ చేసినప్పుడు మళ్ళీ కూపన్ చెక్ చేసుకొని మళ్ళీ మేము పర్చేసింగ్కి మీకు మళ్ళీ ఉంచుతాం అనేసి చెప్తాము. ఆ విధంగా మేము మాయిశ్చర్ కంటెంట్ చూస్తాం. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తాం మేడం? 17 బిలో ఉండాలి సార్. 17 బిలో ఉండాలి. 15.7 ఉంది. ఈ విధంగా వచ్చిన మాయిశ్చర్ ఉన్న హీప్ని మనం పాస్ చేస్తాం. అవునండి, మేము సర్టిఫికేషన్ ఇస్తాము. అయితే రైతులు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు అంటే హార్వెస్టర్ వరి కోత మిషన్ ద్వారా కోసిన తర్వాత సెంటర్కి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా వచ్చేసి మిమ్మల్ని మాయిశ్చర్ చూడమని చెప్పి అడిగి మీది పర్చేజ్ చేయమని చెప్పి అంటారు.
అట్లేం లేదు సార్, వాళ్ళకు కూడా ఓకే, నాణ్యత ప్రమాణాలు వాళ్ళకు కూడా తెలుసు. ప్రతిసారి ప్రతి సీజన్లో కూడా మనం కొనుగోలు చేస్తూనే ఉంటాము. కాకపోతే వాళ్ళకుండే తొందర వాళ్ళకు ఉంటుంది కాబట్టి అట్లేం చేయము. మనం అన్నీ కూడా రూల్ ప్రకారమే వెళ్తాము. వస్తారు ఫార్మర్స్, రాసుల్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తారు. ఒక 2 రోజులు ఎండబెట్టుకున్నాకనే, ఆరబెట్టుకున్నాకనే మనం ప్రతిదీ సీరియల్ వారీగా వాళ్ళ ధాన్యం రాసులు అనేది చెక్ చేయడం జరుగుతుంది. చేశాక మాయిశ్చర్ వచ్చిన వాటిని మనం పంపించడం జరుగుతుంది. కేవలం మాయిశ్చర్ మాత్రమే కాకుండా ఇంకేమన్నా అంటే వడ్లకు సంబంధించేసి ఇంకా ఇతర ఉంటే వాటిని ఏ విధంగా చూస్తారు? అవి కూడా ఉంటాయండి. ఓన్లీ తేమ శాతం ఒక్కటే కాదు, తేమ శాతము, రంగు మారిన వడ్లు, లేకపోతే ఇవి కుంచుకపోయినాయి, పురుగులతో ఉన్నవి, లేకపోతే ఇతర ధాన్యంల మిశ్రమము, అట్లా ఏమన్నా మట్టి తాలు అలా ఉన్నా కానీ మేము చెప్తాము. ఐ కాంటాక్ట్ ద్వారా మేము తాలు పర్సంటేజ్ చూడడం జరుగుతుంది. తాలు చూస్తాము. ఒకవేళ తాలు కనుక మాకు కనిపించినట్లు ఇందులో కానీ, లేకపోతే రాసి మొత్తం కూడా చూస్తాం కదా, వాళ్ళు ఆరబెట్టుకునేటప్పుడు కూడా చూస్తాం. అట్లా ఏమైనా తాలు కనిపిస్తే అప్పటికప్పుడే చెప్పేస్తాం రైతుకి, పిలిచి మరీ చెప్తాము. ఏమని చెప్తాము, తాలు పర్సంటేజ్ ఎక్కువ ఉంది, తూర్పారబోయింది. తూర్పారబోయలేని ఎడల మనకి సెంటర్స్కి ప్యాడీ క్లీనర్ అనేది ఇస్తారు. ప్యాడీ క్లీనర్ అనేసి దాంట్లో వాళ్ళు తాలు ఎగబోస్తే మంచిగా ఉంటుంది, దాన్ని మేము కొనుగోలు చేపిస్తాం. ఈ యొక్క మాయిశ్చర్ విషయంలో కానీ, అదేవిధంగా ఆ ధాన్యానికి సంబంధించేసి తీసుకొస్తున్న ధాన్యంలో ఏమైనా బెరుకులు కానీ, అదేవిధంగా మట్టి పిల్లలు కానీ, తాలు కానీ ఉన్నట్లయితే వాటిని మేము ముందుగానే గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన తర్వాత రైతుకు చెప్తాము. రైతులు కూడా వీటిని అంగీకరిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని విషయాల మీద పూర్తిగా మేము అవగాహన కల్పించాం కాబట్టి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ విధంగా వచ్చిన తర్వాత మాయిశ్చర్ విషయంలో కూడా మిషన్ చెక్ చేస్తాం కాబట్టి దాంట్లో 17% బిలో వస్తే మాత్రము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. దాన్ని మేము కొనుగోలు చేయడం జరుగుతుంది. 17 పైన ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది ఉంటే మాత్రము దాన్ని మళ్ళీ ఆరబెట్టమని చెప్తాము. సో ఆ విధంగా ఆరబెట్టిన తర్వాత తిరిగి దాన్ని మళ్ళీ చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత మాయిశ్చర్ అనేది 17% బిలో ఉంటే మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, దాన్ని సర్టిఫై చేస్తాము. సో రైతులు అనేవారు మాకు సహకరిస్తారు. అదేవిధంగా రైతులు తీసుకొచ్చే ధాన్యం విషయంలో కూడా వాళ్ళకు ఏ విధంగా ఉంటే కొనుగోలు చేస్తారు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు తీసుకొస్తారని చెప్పేసి కూడా అగ్రికల్చర్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. నల్గొండ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.